బఫర్ జోన్ అని చెప్తున్నారు కదా, బఫర్ జోన్. మేము 2000 ఈ శాంక్షన్ 2004లోనే అయింది. మేము 2013లో వచ్చాము. 2000లో ల్యాండ్ శాంక్షన్ చేసినప్పుడు 9 మీటర్స్ ఈవెన్ రికార్డ్ గార్డు కూడా ఉందండి. అయితే తర్వాత జీవోలు పెంచుకుంటూ వెళ్ళి మరి బఫర్ జోన్ పెంచుకుంటూ వెళ్తే మరి అప్పట్లో బ్యాంకులు లోన్ చేసినాయి, వేరియస్ బ్యాంక్స్ లోన్ శాంక్షన్ చేసినాయి. అన్నీ కరెక్ట్గా ఉంటే తప్ప వాళ్ళు లోన్ శాంక్షన్ చేయరు కదా. మేమండి 15 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. ఇప్పుడు నాకు 73 ఏళ్ళు అండి. ఏమంటే మాకు అందరికీ కొద్ది ఇంచుమించుగా 30% అబోవ్ 60 ఉంటారండి ఇక్కడ. పేరెంట్స్ సపోజ్ ప్రతి ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, అలా చదువుకునే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మాకు ఎయిల్మెంట్స్ ఉంటాయండి, ఏజ్ వైజే. సపోజ్ కొంతమంది షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, హార్ట్ పేషెంట్స్ ఉంటారు. ఇంతమంది ఉండగా ఈ ప్రాబ్లమ్స్ ఉండగా ఈ టెన్షన్ మాకు అవసరం. ఈ ఏజ్లో ఏదో కాస్త ప్రశాంతంగా బతుకుతున్నాం. మా బాధపడేది ఇంత టెన్షన్ ఎందుకు పెట్టుకోవాలి, మేము ఇంత టెన్షన్ ఎందుకు క్రియేట్ చేయాలి మాకు. ఇప్పుడు బఫర్ జోన్ కొత్తగా పెడుతున్నారు, డెవలప్మెంట్ చేస్తా అంటుండు కదా. డెవలప్ చేయమనండి సార్, దానికి మేము వ్యతిరేకం ఏం కాదు. ఇప్పుడు గాంధీ విగ్రహం పెట్టమనండి, ఇంకో చోట పెట్టమనండి, దీని పక్క జరపడం దీనికి. ఎక్కడో గాంధీ విగ్రహానికి దీనికి సంబంధం ఏమని చెప్పండి, సంబంధం లేదు కదా. తర్వాత మాకు ముఖ్యంగా చెప్పదలసిన మీడియా మిత్రులకి అందరికీ చాలా సహకరిస్తున్నారండి. 15 రోజుల నుంచి ఆల్మోస్ట్ మేము కిందకి దిగరో లేదో తెలియదు, కానీ మీరు అందరూ కిందకు వస్తున్నారండి. మీ సహకారం మాత్రం మరువలేదండి. మెయిన్ ఛానల్స్ వస్తున్నాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియా టీవీ ఛానల్స్ వస్తున్నాయండి, వస్తున్నాయి. టీవీ నేను మెయిన్ ఛానల్ కింద వస్తున్నా. వాళ్ళు వచ్చారు మొన్న ప్రెస్ మీట్ జరిగింది, దానికి వచ్చారు. మొన్న ఇంకోటి ప్రెస్ మీట్ రోజులు వచ్చారండి, అందరూ వచ్చారు. ఇప్పుడు ఆర్డీఓ ప్రెస్ మీట్ పెట్టి ఎవరు అడ్డం వచ్చినా ఎవరు ఎన్ని మాట్లాడినా మేము కూల్ చేస్తాము, వాళ్ళకి కావాల్సిన నష్టపరిహారం ఇస్తామని చెప్పి అంటున్నాడు. నష్టపరిహారం అన్నది సొల్యూషన్ కాదు కదా. మాకు ఇష్టమైతే కదా కూల్చాలి, మాకు ఇష్టం కాదు ఎలా కూలుస్తారు? విత్ మై కన్సెంటే కదా. మా కన్సెంట్ లేకుండా ఎలా కూల్ చేస్తారండి? మేము పర్మిషన్ ఇల్లు కట్టుకున్నప్పుడు ఆర్డీఓని అడిగి కట్టుకున్నాం ఏంటి? మేము కాదు కదా. ఈవేళ ఆర్డీఓ గారు వచ్చారు, అంతకుముందు మేమంతా ఉంటున్నాం కదా, ప్రశాంతంగానే ఉంటున్నాం కదా. ఇప్పుడు వచ్చి కూల్ చేస్తారంటే మేమంతా మా పరిస్థితి ఏంటి చెప్పండి? అందరూ ఈ ఏజ్లో ఇంత టెన్షన్ అవసరం మాకు? ఏదో ప్రశాంత జీవితం గడుపుతున్నాం, రిటైర్మెంట్ జీవితం గడుపుతున్నాం. అందరూ సహకారంగా ఒకటి చూస్తున్నారు కదా, కింద ఎంత వస్తున్నారు, అందరూ ఒకళ్ళు సహకారం మాట్లాడుకుంటున్నాం. ఏమంటే వేరే స్టేట్స్ నుంచి ఉన్నారండి ఇక్కడ, బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, కర్ణాటక, తమిళనాడు నుంచి, అంటే కేరళ నుంచి చాలామంది ఉన్నారు. అందరూ కూడా సమైక్యంగా ఉంటున్నాం, సరదాగా ఫంక్షన్లు అవి చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. ఇప్పుడు ఈ ఏజ్లో ఇంత ఇబ్బంది పెట్టి చూసారు, 15 రోజుల నుంచి ఇదే పరిస్థితి అండి మాది. ఒకవేళ బలవంతంగా అపార్ట్మెంట్లు కూలిస్తే పోలీసులను పెట్టి కూల్చేస్తాడు, మీరేం చేస్తారు? మేము అడ్డంగా పడుకుంటాం సార్. మాకు అది మేమంతా రెడీ అయిపోయాం కదా దానికి. మేము అడ్డంగా పడుకుంటాం, మేము కోల్చినప్పుడు. మీరున్నారు సార్, మీరు ప్రెస్ ఉన్నారు, మీరు వస్తారు, చాలు మాకు ఈ సపోర్ట్ చాలండి మాకు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ఎన్ని ఎకరాలు ఉంది? 450 ఫ్లాట్లు ఉన్నాయి బేట. 450 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఫ్లాట్లు ఉన్నాయి, అందులో ఉండేవాళ్ళు 400, మొత్తం 450 మంది. ఏ బ్లాక్ బి బ్లాక్ 2 బ్లాక్లు కలిపి. ఇక దాన్ని మరి రేవంత్ రెడ్డి ఈ రకంగా చేయడము, మరి వీళ్ళ మరి అది కూడా ఆ ఫ్యామిలీస్ కూడా ఎట్లా డిఫెన్స్ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ పెద్ద పెద్ద ఎమ్మెల్యేస్, పాలిటిక్స్ వాళ్ళు ఉన్నారు అందరూ. డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎంత కాస్ట్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్లలో? ఈ అపార్ట్మెంట్లో 1,20,00,000 ఉంటుంది. త్రిబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ 1,20,00,000 1,20,00,000 ఉంటుంది. ఇక మరి దాన్ని రేవంత్ రెడ్డి ఈ రకంగా మమ్మల్ని ఇది చేస్తే మరి మాకు అయినా అది ఏంది అసలు? మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను, అపార్ట్మెంట్లు కూలగొట్టి మహాత్మా గాంధీ విగ్రహం పెడతాము అంటే, సంవత్సరానికి ఒకసారి మహాత్మా గాంధీ జయంతి రోజు వచ్చి పూలమాల వేయడానికి ఇన్ని ఫ్యామిలీస్ని రోడ్డు ఎక్కేయమంటే అది ఎంత ఎంత ఎసంటి నిర్ణయం తీసుకున్నాడు ఆయన? అది మంచిది కాదు. నష్టపరిహారం ఏమైనా ఇస్తా అన్నాడా? ఇది కూల్చిన తర్వాత నష్టపరిహారం ఇస్తాడంట. ఎందుకు ఇస్తాడు? లేకపోతే ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తా, లేకుంటే నష్టపరిహారం ఇస్తా అన్నాడు. నష్టపరిహారం ఇస్తాడా అని చెప్తలేడు. మీకు దీంట్లో ఎంత ఖరీదు అవుతుందో అంత ఖరీదు ఇచ్చేస్తాడా, సగం ఇస్తాడా అందులో? అది కూడా చెప్తలేడు. ఇంకా ఇస్తాము అని అంటుండ్రు, మరి ఎంత ఇస్తాడో కూడా తెలియదు.